హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మిషన్ మిస్సెస్ నివాస్. ఇది గాన్గాపురంలో డే 2 అండి. మార్నింగే లేచి గాన్గాపురం చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయని ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే వెళ్ళాము. మాకు తెలిసిన విషయాలు ఏంటి అంటే ఇక్కడ అష్టతీర్థాలు అనేది ఉంటాయట. వీటిలో స్నానం చేస్తే చాలా పుణ్యం అనేది తెలిసింది. ఇంకా వచ్చిన అవకాశాన్ని ఎందుకు వదులుకోవటం అని చెప్పి మేమైతే అష్టతీర్థాల్లో స్నానం చేయడం అయితే జరిగింది. ఈ అష్టతీర్థాల గురించి 1 by 1 నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియో చూస్తుంటే వాళ్ళు కూడా కొన్ని వీడియోస్ చూడండి మన ఛానల్లో. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ దాంట్లో భాగంగా మేము సంగం దత్త ఘాట్కి వచ్చామండి. ఇది వచ్చేసి మెయిన్ ఘాటు. ఇక్కడ మనకి 2 నదులు కంబైన్ అయితే అవుతాయి అన్నమాట. టోటల్గా ఈ ఘాట్స్ అన్నిట్లో మనకి భీమా రివర్ అనేది ఫ్లో అయితే అవుతుందండి. ఈ సంగం దత్త ఘాట్లో స్నానం చేస్తే మనకి ఏమైనా రోగాలున్నా తొలగిపోతాయి. త్రివేణి సంగమం ఉంటుంది కదండి ప్రయాగ్రాజ్లో, అక్కడ స్నానం చేసినంత ఫలితం కూడా అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మేము నరసింహ తీర్థకి అయితే వెళ్ళామండి. అక్కడ మనకి శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దగ్గర స్నానం ఆచరిస్తే ఎంత ఫలితమో అంత ఫలితం అయితే వస్తుంది. మనం ఏమైనా కోరికలు కోరినా సరే అవన్నీ నెరవేరుతాయండి. ఇక్కడ సంగం దత్త ఘాట్లోనే మనకి పక్కనే గుడి అయితే ఉంటుందండి. స్నానం చేసి ఆ గుడిలోకి వెళ్ళండి. అక్కడైతే మీకు ఔదంబర వృక్షం అనేది ఒకటి దర్శనం అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి ఓన్లీ దత్తాత్రేయ స్వామి టెంపుల్స్లోనే ఉంటుందండి. అండ్ మిగతా కొన్ని చోట్ల మటుకే ఉంటుందన్నమాట. ఇక్కడ స్నానం ఆచరించి ప్రదక్షిణం చేస్తే మనకి ఏమైనా రోగాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోతాయని నమ్ముతారు ఇక్కడ ప్రజలు. అండ్ మేము కూడా నమ్ముతామండి. థర్డ్ది వచ్చేసి భగీరథ తీర్థ్ అండి. ఇక్కడ స్నానం చేస్తే మనకి వారణాసిలో ఉన్న మణికర్ణిక ఘాట్లో స్నానం చేసినంత ఫలితం అయితే ఉంటుంది. ఓన్లీ స్నానం కాదండి, అక్కడ స్నానం ఆచరించి అక్కడ ఉన్న నీళ్ళని తీసుకొచ్చి పక్కనే ఉన్న చిన్న శివలింగం ఉంటుంది ప్రతి ఘాటుకి, ఆయన మీద అభిషేకం చేసుకుంటే మన కోరికలు కానీ లేదంటే మనకున్న రోగాలు అయితే తొలగిపోతాయి, కోరికలు అయితే ఫుల్ఫిల్ అవుతాయి అన్నమాట. ఫోర్త్ది వచ్చేసి పాప వినాశం తీర్థండి. ఇక్కడ స్నానం ఆచరిస్తే మనకున్న పాపాలన్నీ పోతాయి అన్నమాట. ఇక్కడికి ఎలా వెళ్ళాలి, ఎలా స్నానాలు చేయాలి అంటే మనకి లోకల్గా ఆటోస్ అయితే అవైలబుల్గా ఉంటాయండి. లేదంటే మీ ఓన్ ట్రాన్స్పోర్ట్తో వచ్చిన వెహికల్స్లో కూడా మీరైతే వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అనమాట. అన్నీ పక్కనే ఉంటాయి ఈ ఘాట్స్ అనేవి. ఫిఫ్త్ ఘాట్ వచ్చేసి కోటి తీర్థ్ అండి. ఇక్కడ ఏంటి అంటే సంక్రాంతి అప్పుడు కానీ, పౌర్ణమి కానీ, అమావాస్య అప్పుడు కానీ ఆవుని దూడని దానం అయితే ఇస్తారండి. ఎక్కడ దానం ఇస్తారు అంటే ఈ కోటి తీర్థ్ ఎదురుగుండానే మనకి దానం ఇచ్చేదైతే ఉంటుందండి. అక్కడైతే దానాలు తీసుకుంటారు వాళ్ళు. ఇలా దానం ఇవ్వటం వల్ల మీకేంటి ప్రాఫిట్ అంటే మనకి 1,000,000 సార్లు దానం చేసినంత ఫలితం అయితే వస్తుందంట. ఈ తీర్థాలకు వెళ్ళేటప్పుడు లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయండి. నాకైతే కొన్ని లొకేషన్స్ నచ్చి మేమైతే అక్కడ ఆగి ఫొటోస్ తీయడం కూడా జరిగింది. అండ్ 6వ తీర్థం ఏంటి అంటే రుద్రపాద తీర్థం అండి. ఇక్కడ ఏంటి అంటే కర్మలు చేస్తారు కదండి మన పెద్దవాళ్ళకి, అవన్నీ ఇక్కడ చేస్తారనమాట. ఇక్కడ చేయటం వల్ల మీకు ఫలితం ఏంటి అంటే గయాలో పెట్టుకున్నంత ఫలితం అయితే వస్తుందండి. అండ్ 7వది ఏంటి అంటే చక్రేశ్వర తీర్థం అండి. ఇక్కడ ఏంటి విశిష్టత అంటే మనం అక్కడ స్నానం చేస్తే ద్వారకాలో చేసినంత ఫలితం అయితే వస్తుందండి. అండ్ 8ది వచ్చేసి మన్మథ తీర్థం అండి. ఇదేంటి ఇక్కడ విశిష్టత ఏంటి అంటే మనకి గోకర్ణ ఉంటుంది కదండి కర్ణాటకలో, అక్కడ స్నానం ఆచరించినంత ఫలితం అయితే వస్తుందంట. సో ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ అన్ని తీర్థాల గురించి కవర్ అయితే చేశాను. మీలో ఎవరైనా గాన్గాపురం కనుక విజిట్ అయితే అక్కడ తప్పకుండా ఈ తీర్థాలకి వెళ్ళి స్నానం అయితే ఆచరించండి. మీకు అంతా మంచి జరుగుతుంది ఆ దత్తాత్రేయ స్వామి ఆశీస్సులతో. అండ్ మెయిన్గా ఇంకోటి చెప్పాల్సింది ఏంటి అంటే మేము వెళ్ళిన ప్రతి తీర్థ్ అంటే ఘాట్లకి అక్కడ అంతా చెత్త పేరుకుందండి. అది జనాల తప్పో లేదంటే గుడి మేనేజ్మెంట్ తప్పో నాకైతే తెలియదు, కానీ మనం ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు చుట్టుపక్కల పరిసరాలని చాలా నీట్గా ఉండేలాగా మనం అయితే ట్రై చేద్దామండి. అండ్ మేము కూడా చాలా నీట్గా ఉండేలానే ట్రై చేసాము. మేము ఇంకోసారి స్వామివారిని దర్శించుకొని బ్యాక్ టు హైదరాబాద్ అయితే రిటర్న్ అవుతాం అనమాట. సో వెళ్ళే దారిలో మాకు కర్ణాటకలోనే ఒక బ్యూటిఫుల్ స్పాట్ అయితే కనిపించిందండి. అదేంటి అంటే ఈ వ్యూ పాయింట్ అనమాట. మేము ఇక్కడ కొంచెం సేపు ఆగి ఫొటోస్ అయితే తీసుకున్నాము.